రికార్డ్ మళ్ళీ చేస్తాను. సో ఈరోజు మనము ఈషా స్టైల్ ఆష్కార్డ్ జ్యూస్ ట్రై చేస్తున్నాము. ఒక పెద్ద ఆష్కార్డ్ తీసుకొని వచ్చినాము. ఇట్స్ ఆల్మోస్ట్ 3 kgs ఉంది. కట్ చేస్తున్నా హాఫ్గా. సో ఒక హాఫ్ పక్కన తీసే కట్ అని ఒక చిన్న పీసెస్లా కట్ చేసినాము. దీన్ని ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి మిక్సీకి వేసుకోవాలి. ఉన్న విత్తనాలు ఇవన్నీ తీసేసుకోవాలి. క్లీన్గా కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. పక్కన పెట్టుకోవాలి. ప్రతి దానికి మనం చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, కొంచెం స్మూత్గా వచ్చేస్తుంది. అది తీసిన తర్వాత ఈ పైన పీల్ని కూడా మనం ఇట్లా లైట్గా పీల్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ హార్డ్ ఉండదు, మనకి బ్రౌన్ పంప్కిన్ ఉన్నంత హార్డ్ అయితే ఉండదు, స్మూత్గానే వచ్చేస్తుంది. అది అయిపోయింది. కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి కట్ చేసుకున్న చిన్నగా ఉన్నవన్నీ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. Done. కొన్ని మిరియాలు తీసుకొని జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసము, అండ్ దెన్ హెల్త్కి కూడా మంచిది. చిన్నగా అలా 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 ఇలా నలిగి చేపోయింటాయి. ఇది మొత్తం మనకి పెప్పర్ పొడిని ఇందులోకి వేసేస్తాము. ఈ ఒక్కసారి ఇంకొకసారి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఒక గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. అంటారు కదా, ఇదే ఆష్కార్డ్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. ఫ్లేవర్ వచ్చేసి మనం లెమన్ అండ్ దెన్ కొంచెం పెప్పర్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మస్ట్ ట్రై.